ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి చూసినట్లయితే చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల సంచారం. అంటే వార ప్రారంభం వారం మధ్యలో అత్యద్భుతంగా ఉంటుంది. వారాంతం మాత్రం సామాన్యంగా కనపడుతుంది. ఏదైనా ఈ రాశి వారికి మానసికమైన స్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నది. పంచమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. నవమంలో శని, అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు, ఇలా గ్రహాలన్నీ మనం చూసినట్లయితే వ్యయంలో గురుడు. గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నది. కానీ చంద్రబలం అంటే ధైర్యం అన్నమాట. మనిషికి ఏంటి అంటే ధైర్యం ఉండాలట. ఆ ధైర్యం ఈ రాశి వారికి ఉండడం ద్వారా ధైర్యంతో ఏది పనైనా చేసేయగలరు. ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు, మాట్లాడగలుగుతారు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా ఈ రాశి వారికి కనపడుతుంది. ఇంచేత గురుడి యొక్క బలం లేకపోయినా సరే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు ఉంటాయి. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. విద్యార్థులు ఎక్కువ శ్రమపడాలి. వృత్తుల వారు కూడా ఆయా వృత్తులకి వారికి చేసే పనికి ఆ డబ్బులు అలా సరిపోతాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో నూతనమైన వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు మానుకోవడం మంచిది, ఉన్న వ్యాపారం చేసుకోవడం మంచిది. అలాగే జనరల్, కిరాణా, ఎలక్ట్రానిక్స్, అలాగే లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కూడా వార ప్రారంభం, వారాంతం కాస్త అనుకూలంగా కనబడుతోంది. అంచేత ఈ రాశి వారు నిదానంగా వెళ్ళండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయాలి. అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేసి అక్కడ కూర్చుని గురువు గారికి బియ్యం ఇవ్వండి, స్వయంపాకం ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి. తద్వారా నవగ్రహారాధన చేస్తూ నవగ్రహాలని పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది.